హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఇంటి వంట. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్ అయినటువంటి ఆలూ బోండాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పిల్లలకి స్నాక్స్గా ఇలా చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ ఆలూ బోండా చేయడానికి ముందుగా నేను 3 ఆలూలను తీసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా బాయిల్ చేసి తీసుకున్నాను. ఆలు బాయిల్ అయిన తర్వాత చల్లార్చుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా స్మాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి 1.5 స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ తరుగుని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగుని వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ తరుగు వేసుకొని వీటిని కొంచెం మగ్గనివ్వండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి తరుగు, అలాగే కొంచెం కరివేపాకు తరుగు కూడా వేసుకొని వీటిని కూడా మగ్గించండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోకి మనం స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆలూని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే చిటికెడు పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆలూ స్టఫింగ్ తయారైపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు దాకా శనగపిండిని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 కప్పు దాకా బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడే ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేటట్లుగా కలపండి. పిండి మొత్తం కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. అలాగే ఇప్పుడే ఇందులోకి చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. పిండి అనేది మరీ జారుగా ఉండకూడదండి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఈలోపు ఆలూ మిశ్రమం కూడా చల్లారి ఉంటుందండి. కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని చిన్న చిన్న లడ్డూలాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజ్ ముద్దలుగా చేసుకుంటే సరిపోతుంది. మీకు కావాల్సినన్ని ఆలూ ముద్దల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆలు ముద్దల్ని మనం తయారు చేసుకున్నటువంటి శనగపిండి మిశ్రమంలో డిప్ చేసుకొని వీటిని వేడివేడిగా స్టవ్ మీద ఉన్నటువంటి ఆయిల్లోకి వేసుకోండి. ఇదే విధంగా మనం తయారు చేసుకున్నటువంటి అన్ని ఆలు ముద్దల్ని శనగపిండిలోకి డిప్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోండి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. వేసిన వెంటనే కదపకుండా మన బోండాలు కొంచెం కలర్ మారుతున్నాయి అన్న సమయంలో గరిటె తీసుకొని కలుపుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత గరిటె తీసుకొని ఆయిల్లోంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే అండి. ఇదే విధంగా మిగిలినటువంటి ఆలూ పిండితో లడ్డు ముద్దల్ని చేసుకొని నూనెలోకి వేసుకొని తినడమే ఆలస్యం. చూస్తున్నారు కదండి, ఎమ్మి ఎమ్మి ఈవినింగ్ స్నాక్ ఆలూ బోండా తయారైపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.